Hello everyone, I am Veena Puppala. I am free registered mutual fund distributor, founder and CEO of MultiArts. సో ఈ వీడియోలో అయితే స్పెసిఫిక్గా ఒక కామెంట్ చేశారండి. నేను ఆ కామెంట్ని ట్యాగ్ చేయమని చెప్తాను ఎడిటర్ వాళ్ళతో. సో బ్లూ చిప్ ఫండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి అడిగారు. ఓకే, అసలు బ్లూ చిప్ ఫండ్స్ అంటే ఏంటి, ఎలా ఫంక్షన్ అవుతాయి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ రైట్ నౌ ఏం బ్లూ చిప్ ఫండ్స్ ఉన్నాయి మనకి ఇన్వెస్ట్ చేయడానికి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి. అండ్ మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే స్మాల్ రిక్వెస్ట్ అండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్ ద వర్క్. ఓకే, సో మెయిన్లీ బ్లూ చిప్ ఫండ్స్. సో బ్లూ చిప్ ఫండ్స్ అనగానే మెయిన్లీ మనం కన్సిడర్ చేయాల్సిన ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఏంటంటే ఇది ఓల్డ్ వే ఆఫ్ టెర్మినాలజీ. బ్లూ చిప్ ఫండ్స్ అనేది బ్లూ చిప్ స్టాక్స్, బ్లూ చిప్ ఫండ్స్, లైక్ స్టాక్స్లో అయితే అది యాక్టివ్గానే ఉంది బ్లూ చిప్ స్టాక్స్ అనేది. బట్ బ్లూ చిప్ ఫండ్స్ అనేటివి ఏంటంటే రీనేమ్ చేయడం జరిగిందనమాట. అసలు మెయిన్లీ బ్లూ చిప్ అంటే ఏంటి అనేది మనం ఒకసారి అర్థం చేసుకుందాం. సో బ్లూ చిప్ అంటే ఏంటంటే ఇది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అండి ఫస్ట్ థింగ్. సో దట్ మీన్స్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. సో లార్జ్ క్యాప్ లైక్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫైనాన్షియలీ స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్ అన్నీ కూడా బ్లూ చిప్ కంపెనీస్, బ్లూ చిప్ స్టాక్స్ కింద వస్తాయి. సో ఆ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేసేదాన్ని బ్లూ చిప్ మ్యూచువల్ ఫండ్స్ అంటారు. అంటే లైక్ స్ట్రాంగ్ కంపెనీస్, వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫైనాన్షియలీ స్ట్రాంగ్, అన్ని పరంగా స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్. సో ఇదేంటి బ్లూ చిప్ ఫండ్స్ అని నేను హోంవర్క్ చేయడం స్టార్ట్ చేస్తే మెయిన్లీ నాకు తెలిసింది ఏంటంటే బ్లూ చిప్ ఫండ్స్ అంటే విచ్ ఈజ్ నథింగ్ బట్ లార్జ్ క్యాప్ ఫండ్స్. ఓకే, సో మీరు లార్జ్ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే విచ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ఇన్వెస్టింగ్ ఇన్ ద బ్లూ చిప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అని. సో లార్జ్ క్యాప్ అనేవి మనకి వెరీ హై రిస్క్ కేటగిరీ కింద వస్తాయి. అండ్ నేను ఎగ్జిస్టింగ్ నేను ఏదైతే అఫీషియల్ పార్ట్నర్ ఎస్ఎల్ ప్లస్తో ఉన్నానో అక్కడ మనకి ఆల్మోస్ట్ లైక్ 788 ఫండ్స్ ఉన్నాయి. సో అందులో నేను బ్లూ అని బ్లూ చిప్ అని నేను టైప్ చేసి చూస్తే నాకు హార్డ్లీ 4 వచ్చినాయి. ఓకే, 4 ఫండ్స్ వచ్చినాయి. అందులో 3 ఫండ్స్ వచ్చి ఐసిఐసివి. బట్ నేను ఎక్స్ప్లోర్ అవుతుంటే నాకు తెలిసింది ఏంటంటే ఈ బ్లూ చిప్ ఫండ్స్ నేమ్ మనకి లార్జ్ క్యాప్ ఫండ్స్ అని రికమెండేషన్ వస్తుంది. ఓకే, నేను ఇంకో క్యాప్ లైక్ ఐఎమ్ ఆల్సో ఇన్వెస్టింగ్ ఇన్ గ్రో. సో గ్రోలో నేను బ్లూ చిప్ ఫండ్స్ అని కూడా టైప్ చేసి చూసాను. అక్కడ మనకి మెయిన్ సెగ్మెంట్ ఏమొస్తుందంటే సజెషన్స్లో లార్జ్ క్యాప్ అని వస్తుంది. సో బ్లూ చిప్ ఫండ్స్ ఈజ్ నథింగ్ బట్ లార్జ్ క్యాప్ ఫండ్స్, వెల్ ఎస్టాబ్లిష్డ్ స్ట్రాంగ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఇన్వెస్ట్ చేస్తే దాన్ని బ్లూ చిప్ ఫండ్స్ అంటారు. ఓకే, అండ్ ఇది ఈక్విటీ ఫండ్ అండి. ఈక్విటీ అనగానే సబ్జెక్టెడ్ టు వెరీ హై రిస్క్, మార్కెట్ రిస్క్కి సబ్జెక్ట్ అయి ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ అ వెరీ హై రిస్క్ ఫండ్. సో మీరు లైక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఒక 10 to 15 years ఇన్వెస్ట్ చేస్తూ మనకు రిస్క్ ఎక్కువ వద్దు, నాకు 15% to 14% పర్ఫార్మెన్స్ ఇచ్చినా పర్లేదు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్, ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ రిస్క్ అన్న వాళ్ళందరూ కూడా ఈ లార్జ్ క్యాప్ ఫండ్స్ మెయిన్లీ బ్లూ చిప్ ఫండ్స్లో అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు. మీరు ఇప్పుడు ఇందులో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు లార్జ్ క్యాప్ ఫండ్స్ అని టైప్ చేయాలి. బ్లూ చిప్ ఈజ్ ఈక్వల్స్ టు లార్జ్ క్యాప్ ఫండ్స్. ఓకే, సో నేను ఇక్కడ లిస్ట్ అవుట్ అయిన కొన్ని కంపెనీ నేమ్స్ ఐసిఐసి ప్రుడెన్షియల్ లార్జ్ క్యాప్ ఫండ్ చెప్పా కదా, బ్రాకెట్లో బ్లూ చిప్ అని పెట్టారు. అండ్ సిమిలర్ వేలో మనకి ఐసిఐసి ప్రుడెన్షియల్ లార్జ్ క్యాప్ ఫండ్ ఇన్సూర్డ్ అంట. సో అది కూడా మనకు బ్లూ చిప్ ఫండ్ బ్రాకెట్లో పెట్టారు. అండ్ ఐసిఐసి ప్రుడెన్షియల్ యుఎస్ బ్లూ చిప్ ఈక్విటీ ఫండ్. సో ఇదేంటంటే ఫారెన్ మార్కెట్ లైక్ సెక్టరల్ థీమాటిక్ కిందకు వస్తుంది. లైక్ యుఎస్ సెగ్మెంట్ స్టాక్స్ని మేబీ హోల్డ్ చేసి ఉండొచ్చు. ఓకే, సో ఈ పర్టికులర్ ఫండ్స్ అన్ని మనకి బ్లూ చిప్ సెగ్మెంట్ కింద ఉన్నాయి. బట్ మెయిన్లీ బ్లూ చిప్ అంటే లార్జ్ క్యాప్ ఫండ్స్. లార్జ్ క్యాప్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేయాలి, మీరు బిగినర్స్ అయ్యండి. ఓకే, మీరు ఎక్కువ రిస్క్ తీసుకోకూడదు అనుకుంటున్నారు, స్టిల్ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. ఓకే, సో ఇన్వెస్ట్మెంట్ అనేది తక్కువ చేయాలనుకుంటున్నారు బట్ ఈక్విటీలోనే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు అన్నప్పుడు ఏంటంటే యూ కుడ్ కన్సిడర్ ద లార్జ్ క్యాప్ ఫండ్స్. బట్ కంపారిటివ్లీ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ కన్నా రిస్క్ తక్కువ ఉంటుంది, రివార్డ్ కూడా తక్కువ ఉంటుంది. మీకు తెలిసిన ఒక స్మాల్ థింగ్ నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో స్టాక్ మార్కెట్లో ఏంటంటే రిస్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రివార్డ్. సో ఏంటి రిస్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రివార్డ్స్ అంటే రిస్క్ ఎక్కువ ఉంటే రివార్డ్స్ కూడా ఎక్కువ ఉంటాయి, రిస్క్ పెరిగే కొద్దీ రివార్డ్స్ కూడా పెరుగుతాయి. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు విచ్ ఈస్ నథింగ్ బట్ ఈక్వల్స్ టు. సో మీరు రిస్క్ తీసుకోకూడదు బట్ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారంటే మీరు ఈ బ్లూ చిప్ ఫండ్స్ విచ్ ఈస్ నథింగ్ బట్ లార్జ్ క్యాప్ ఫండ్స్ని కన్సిడర్ చేయొచ్చు. సో ఈ లార్జ్ క్యాప్ ఫండ్స్ నేను మీకు ఒకసారి లిస్ట్ అవుట్ చేస్తాను ఏమేమి ఉన్నాయని, సో దట్ మీరు కూడా ఎక్స్ప్లోర్ అవ్వండి సపరేట్గా. సో సింపుల్గా మీరు బ్లూ చిప్ అని టైప్ చేయకోకుండా లార్జ్ క్యాప్ అని టైప్ చేసినట్టయితే ఇందులో టాప్ మోస్ట్ ఫండ్స్ ఉంటాయి. అండ్ మీరు గూగుల్లోకి వెళ్ళి
సింపుల్గా వాట్ ఈజ్ లిస్ట్ ద లార్జ్ క్యాప్ ఫండ్స్ అని మీరు టైప్ చేసినట్టయితే మీకు లిస్ట్ వచ్చేస్తుంది. ఓకే, అండ్ డిఫరెంట్ ఏఎంసీ కంపెనీస్ డిఫరెంట్ ఫండ్స్ని హోల్డ్ చేస్తూ ఉంటాయి. సో స్పెసిఫిక్గా మనకి పర్సంటేజ్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. సో లార్జ్ క్యాప్ ఫండ్ 2026, సో టాప్ లార్జ్ క్యాప్ స్టాక్స్ ఇన్ ఇండియా 2026 చూసినట్టయితే నేను టాప్ 5 or 6 చదువుతాను. ఓకే, సో రిలయన్స్ ఇండస్ట్రీస్ టాప్లో ఉందండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, ఎయిర్టెల్ భారత్ ఎయిర్టెల్ లిమిటెడ్ ఉంది, టాటా కన్సల్టెన్సీ టాటా ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, ఎస్బీఐ బ్యాంక్ ఉంది. సో ఇవి టాప్ మోస్ట్ మనకి టాప్ మోస్ట్లో ఉన్నాయి చెప్పాలంటే, టాప్ మోస్ట్ స్టాక్స్ ఇన్ 2026 లార్జ్ క్యాప్ మెయిన్లీ. సో ఈ లార్జ్ క్యాప్ మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే టాప్ లార్జ్ క్యాప్ స్టాక్స్ ఇన్ ఇండియా 2026 అంటే ఇవే వస్తున్నాయి. రిలయన్స్, హెచ్డిఎఫ్సి, ఎయిర్టెల్, అదే భారతి ఎయిర్టెల్ లిమిటెడ్, ఓకే, నెక్స్ట్ టాటా కన్సల్టెన్సీ, ఐసిఐసిఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇవైతే వస్తున్నాయి. అండ్ మార్కెట్ క్యాప్ ఎంత ఉంది, లిక్విడిటీ ఎంత ఉంది, స్టెబిలిటీ ఎంత ఉంది అనేది మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, సో మార్కెట్ క్యాపిటలైజేషన్ బట్టి లార్జ్కి చెప్పాం కదండి, స్ట్రాంగ్ కంపెనీస్ ఫైనాన్షియల్లీ కూడా స్ట్రాంగ్ ఉండాలి, అప్పుడే అవి లార్జ్ క్యాప్లోకి వస్తాయి. సో అంటే ఈ లార్జ్ క్యాప్లో ఏ మ్యూచువల్ ఫండ్స్లో ఏమున్నాయి అనేది కూడా మీరు స్పెసిఫిక్గా సెర్చ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను మనకి లెట్స్ సే ఇఫ్ ఐ వాంట్ టు సర్చ్ ఎస్బీఐ లార్జ్ క్యాప్ అనుకోండి. సో ఎస్బీఐ లార్జ్ క్యాప్కి ఓవరాల్గా మనకు పర్ఫార్మెన్స్ ఏముంది, మినిమం సిప్ ఎస్ఐపి వాల్యూ ఎంత, మినిమం లంసమ్ వాల్యూ ఎంత అనేది కూడా నేను మీకు ఒక 5 ఫండ్స్కి అయితే చెప్తాను. సో ఇప్పుడు నేను మీకు తెలిసిందే కదా, నేను ఏయుఎంని కన్సిడర్ చేసి చెప్తాను ఫండ్స్. ఏయుఎం ఎంత ఉంది, టాప్ మోస్ట్ ఏయుఎం చూసినట్టయితే, సో యూటీఏ లార్జ్ క్యాప్ ఫండ్ ఉందండి, 11,000 crores అయితే ఏయుఎం ఉంది. సో వీళ్ళ సిప్ మినిమం సిప్ వాల్యూ చూసినట్టయితే మనకి 100 rupees ఉంది, అండ్ మినిమం లంసమ్ వాల్యూ కూడా 100 rupees ఉంది. సో వాళ్ళు రైట్ నౌ మీకు తెలిసిందే ఇన్స్టేబుల్ మార్కెట్లో, సో లాస్ట్ 1 year పర్ఫార్మెన్స్ అయితే 1% వచ్చింది. ఓకే, సో 3 years పర్ఫార్మెన్స్ చూసినట్టయితే 12% ఉంది, 5 years పర్ఫార్మెన్స్ చూసినట్టయితే 10% ఉంది, 7 years పర్ఫార్మెన్స్ చూసినట్టయితే 11% ఉంది. అండ్ డిస్క్లైమర్ అండి, పాస్ట్ పర్ఫార్మెన్స్ ఏవి మన ఫ్యూచర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్స్ని అయితే డిఫైన్ చేయవు, స్టాక్ని కూడా డిఫైన్ చేయవు. సో అండ్ వైస్ వర్సా ఇంకొక టాప్ మోస్ట్ ఏవిఎం ఉంది, హెచ్డిఎఫ్సి లార్జ్ క్యాప్ 35,000 crores అయితే ఉంది, 100 rupees ఎస్ఐపి ఉంది, 100 rupees లంసమ్ ఉంది. సిమిలర్గా పాస్ట్ 3 yearsలో 14%, 5 yearsలో 14%, 7 yearsలో అయితే 12% పర్ఫామ్ చేసింది, అండ్ 10 years చూసినట్టయితే 13% పర్ఫామ్ చేసింది హెచ్డిఎఫ్సి లార్జ్ క్యాప్ ఫండ్. సో అండ్ సేమ్ వైస్గా నిపోన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్, నిపోన్ ఈజ్ నథింగ్ బట్ రిలయన్స్ అండి, రీసెంట్లీ లైక్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నేమ్ అయితే చేంజ్ చేశారు నిపోన్ అని. సో అది 46,000 crores, 46,520 crores అయితే ఏయుఎం ఉంది. సో సిప్ వాల్యూ చూసినట్టయితే 100 rupees నుంచి మీరు స్టార్ట్ చేయొచ్చు. అండ్ దీనికి ఈ పర్టికులర్ నిపోన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్కి డైలీ సిప్ కూడా ఉంది, ఆ డైలీ సిప్ వాల్యూ వచ్చేసి 100 rupees. అండ్ ఇది చూసినట్టయితే లాస్ట్ ఇయర్ 6% పర్ఫామ్ చేసింది, కంపారిటివ్లీ గుడ్ అనుకోవచ్చు. 17% 3 years బ్యాక్, 18% 5 years బ్యాక్, 14% 7 years బ్యాక్ అయితే పర్ఫామ్ చేసింది. అండ్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ కూడా మనకి చెప్పాను కదండి బ్లూ చిప్ ఫండ్ అని, సో 69,000 crores అయితే హోల్డ్ చేస్తుంది. సో మినిమం ఎస్ఐపి వాల్యూ వచ్చి 100 rupees ఉంది. సో డైలీ ఎస్ఐపి కూడా ఉంది, ఇది 20 rupees ఉంది డైలీ ఎస్ఐపి, మీరు కన్సిడర్ చేయాలంటే కన్సిడర్ చేయండి. సో పాస్ట్ 1 year పర్ఫార్మెన్స్ చూసినట్టయితే 4% ఉంది, 3 yearsది 16% ఉంది, 15% ఉంది 5 yearsది, అండ్ 7 yearsది చూసినట్టయితే 14% ఉంది. సో ఇలాగా మీరు ఒక్కొక్క ఫండ్ని ఎక్స్ప్లోర్ అవ్వచ్చు. ఓకే, సో యాక్సిస్ లార్జ్ క్యాప్ ఫండ్ కూడా మనకి 28,000 crores ఏయుఎం ఉంది, అండ్ 100 rupees మనకి ఎస్ఐపి, 100 rupees ఎస్ఐపి, 100 rupees లంసమ్ ఉంది, 10 rupees డైలీ సిప్ పెట్టారు. వీళ్ళు 11%, 3 years అయితే 11% పర్ఫామ్ చేసింది, పాస్ట్ 5 yearsలో చూసినట్టయితే 9% పర్ఫామ్ చేసింది, అండ్ ఆల్సో పాస్ట్ 7 years చూసినట్టయితే మనకి 10% పర్ఫామ్ చేసింది. సో ఇలాగా ఎస్బీఐ లార్జ్ క్యాప్ ఇదే ఈ ఫండ్ చెప్పి ఇక్కడ క్లోజ్ చేస్తాను. సో ఎస్బీఐ లార్జ్ క్యాప్ ఫండ్ చూసినట్టయితే మనకి వాళ్ళ ఏవిఎం చూసినట్టయితే రైట్ నౌ 48,925 crores అయితే ఉంది. సో మినిమం లంసమ్ 5,000 rupees ఉంది, మినిమం ఎస్ఐపి 500 rupees ఉంది. లాస్ట్ 1 year 0.26, 1% కూడా మనకు రిటర్న్స్ ఇవ్వలేదు, అండ్ 0.26 అయితే మనకు రిటర్న్స్ ఇచ్చింది. 3 years బ్యాక్ చూసినట్టయితే 13% ఉంది, 5 years బ్యాక్ చూసినట్టయితే 11% ఉంది, 7 years బ్యాక్ చూసినట్టయితే 11% ఉంది. సో ఇది కంప్లీట్గా ఈక్విటీ ఫండ్సే అండి, డౌట్ ఏం లేదు. బట్ లార్జ్ క్యాప్ ఫండ్స్ అండ్ ఇప్పుడున్న వాలటాలిటీ వల్ల ఓకే కంపారిటివ్లీ స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ మనకి లార్జ్ క్యాప్ కొంచెం తక్కువ పడుతుంది. బ్లూ చిప్ ఫండ్స్ ఈజ్ నథింగ్ బట్ లార్జ్ క్యాప్ ఫండ్స్.
సో ఓవరాల్గా నేను ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్ ఏదైతే నేను ఇప్పుడు ఎక్స్ప్లోర్ అయ్యి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో దాంట్లో 74 స్కీమ్స్ అయితే ఉన్నాయి. సో మీరు మీ ఓన్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అందులో అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదంటే మీరు నేనైతే ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్ లింక్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. జస్ట్ సైన్ అప్ అండ్ ఎక్స్ప్లోర్. మీరు ఇన్వెస్ట్ చేయడానికి ముందు ఎక్స్ప్లోర్ అవ్వండి. మీకు ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ కావాలనుకుంటున్నా, మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నా, స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి అయితే కాల్ చేయండి. వర్క్షాప్స్ అవైలబుల్ ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్గా మెంబర్షిప్ అవైలబుల్ ఉంది, కమ్యూనిటీ మెంబర్షిప్ అండ్ ఆల్సో సర్వీస్, ఇన్వెస్ట్మెంట్ సర్వీస్, గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ సర్వీస్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఆ ఏ సర్వీసెస్, వర్క్షాప్ అయినా, కమ్యూనిటీ యాక్సెస్ అయినా, ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్, గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ కావాలన్నా స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి అయితే కాల్ చేయండి. సో ఎవ్రీ వీడియోకి చాలా ఎఫర్ట్ పెడుతున్నాం, మీకు ఆ ఎఫర్ట్ హెల్ప్ఫుల్ అవుతుంది, మేము చేసే వీడియోస్ మీకు హెల్ప్ఫుల్ అవుతున్నాయి, సింపుల్గా ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. వితౌట్ యువర్ ఎంకరేజ్మెంట్ ఫర్దర్గా వీడియోస్ ఎఫర్ట్స్ నేను కానీ మా టీమ్ మెంబర్స్ కానీ ఎఫర్ట్ పెట్టాలంటే ద ఓన్లీ ఎంకరేజ్మెంట్ ఈజ్ యువర్ సబ్స్క్రిప్షన్. సో థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో లైక్ అండ్ షేర్ టు ద పీపుల్. అండ్ మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ టు ఎక్స్ప్లోర్. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. బిఫోర్ ఇన్వెస్టింగ్, ప్లీజ్ read all scheme related documents carefully. This video is only for the educational purpose. If you want to invest, please do research and invest.